మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు తన నామమును స్థాపించుటకే ఏర్పరచుకున్న స్థలము తన కుమారుడైన యేసుక్రీస్తే. దేవుని ఆరాధించుటకు ఒక సంస్థని కానీ లేక ఒక మతశాఖని కానీ దేవుడు ఎన్నడూ ఏర్పరచుకోలేదు. అవి మానవులు కల్పించిన పద్ధతులు. మతశాఖ ఒక వ్యక్తిని ఆచార సిద్ధాంతాలతో దాసునిగా బంధించును. మత శాఖల్లో ఉన్నంత వరకు ఒక ఆరాధకుడు లేక ఒక మనిషి, ఒక విశ్వాసి దేవుని వాక్యానుసారముగా ఆరాధించలేడు. ఎందుకనగా సంస్థలు, మతశాఖలు దేవుని వాక్యానికి విరుద్ధమైనవి. వాక్యములు లేని ఎన్నో ఆచారములు మరియు సిద్ధాంతములు నేటి సేవకులు మత సంస్థలలో వారి సొంత ఆలోచన ద్వారా ప్రజలను దేవుని వాక్యము వైపునకు త్రిప్పడకు బదులు మనుషులు ఏర్పరిచిన మతశాఖల వైపు, వాటి సిద్ధాంతం వైపు తిప్పుచున్నారు. బైబిల్ నుండి వచ్చిన ప్రవక్తలు కానీ మన అపోస్తులు కానీ ఎన్నడూ సంస్థని కానీ లేక మతశాఖని కానీ తయారు చేయలేదు. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 10లో దాని శాఖలను కొట్టివేయడి, అవి యెహోవావి కావు అని రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము మరియు 18వ అధ్యాయంలో మహావేష మరియు వేశ్యలు, దాని పిల్లలకు దేవుడే తీర్పు తెచ్చును అని రాయబడి ఉంది. ఈ తరములో దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. అతని పేరు విలియం మారియన్ బ్రెన్హం. అన్ని మత శాఖలలో దేవుని పిల్లలు ఉన్నారు అని చెప్పాడు. నేను మత శాఖకు వ్యతిరేకనని, అందులో ఉన్న ప్రజలకు వ్యతిరేకని కానని అతను చెప్పి ఉన్నాడు. మతశాఖను సిద్ధాంతను ఉద్దేశించి అందులో ఉన్న ప్రజలను ప్రేమించుచున్నాను. అందుకే నేను ఎందుకు మతశాఖకి వ్యతిరేకనో మీరు తెలుసుకోండి. ఈ వర్తమానములు విని సత్యమును తెలుసుకోండి. ప్రవక్త విలియం బ్రెన్హం ఈ మతశాఖలకు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నాడో మీరే తెలుసుకోవాలని ఆశిస్తూ ఇట్లు క్రీస్తునందు మీ సహోదరుడు జాన్ పచ్చిపాల. గాడ్ బ్లెస్ యూ. అలాంటివాడు కన్య వల్ల జన్మించిన దానిని పునరుద్ధానమును తిరస్కరిస్తాడు. దైవిక స్వస్థత, దేవుని శక్తిని తృణీకరించుట. Deny the very principles that Jesus died for. Deny Mark 16 to be inspired. Deny these signs shall follow them that believe, when Jesus said the words himself. యేసు మరణించిన అసలు నియమాలనే తృణీకరించుట. ఆత్మ ప్రేరితమైన మార్కు సువార్త 16వ అధ్యాయం తిరస్కరించుట. యేసు తానే చెప్పినవైనా నమ్మిన వారి వలన ఈ సూచిక జరుగును అనుదాన్ని తిరస్కరించుట. Deny Acts 2:38. Amen. Deny any rest of scriptures that's inspired. అపోస్తుల కార్యములు 2:38 తిరస్కరించుట. ఆత్మ ప్రేరితమైన లేఖనాలను తిరస్కరించుట. And try to take a tradition of man that they know nothing about and harp on it. And when you tell them the truth and show them the truth, they're ashamed to move because of their organization. దాని గురించి ఏమీ తెలియనటువంటి మనుష్య పారంపర ఆచారం తీసుకుని దానిపై తంబర వాయించుట. వారికి నీవు సత్యాన్ని చెప్పితివా, సత్యాన్ని చూయించితివా, అందుకు కదలి సగటానికి సిగ్గుపడతారు. ఎందుకంటే వారిది సంస్థాపక సంఘము. Korah did the same thing. He'd seen God in Moses. He seen it was God's agent working through him. కోరహు అటుదాన్నే చేశాడు. వారు మోషేలో దేవుని చూశారు. దేవుని యొక్క ప్రతినిధి అతనిలో ఉండి పనిచేయుట అతను చూశాడు. And Nicodemus saw God in Christ. No man can do these things except God be with him. నికోదేము క్రీస్తులో దేవుని చూశాడు. దేవుడు ఆయనలో ఉంటిని తప్ప ఎవడును ఈ కార్యములు చేయలేడు. Nicodemus was already in the organization trying to get out. Korah was out trying to make one to get into. That was the difference. నికోదేము సంస్థాపక సంఘములో ఉండి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కోరహు ఒకరిని లోపలికి తెచ్చుటకు ప్రయత్నించి కోరహు బయటికి వెళ్ళిపోయాడు. అది వ్యత్యాసం. Nicodemus is trying to find salvation, to get out of the thing. He's been in it since a boy. He's tired of it. He want to get saved. నికోదేము రక్షణ వెతుకు ప్రయత్నిస్తున్నాడు.
అందులో నుండి బయటికి వచ్చుటకు. చిన్న వయసు నుండి అందులో ఉన్నాడు. దాన్ని గుర్చి అతడు అలసిపోయాడు. అతను రక్షించబడటానికి ఆశిస్తున్నాడు. But Korah was trying to make him a place where he could be a big shot. అయితే కోరహు అయితే పెద్దవాడును అనిపించుకోవటానికి స్థానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. That's where the people today. ప్రజల యొక్క పరిస్థితి ఆ విధంగా ఉన్నది ఈనాడు. That's the trouble with Christianity. We got so much false impersonation. క్రైస్తవ్యానికి వచ్చిన ఇబ్బంది అదే. మనకు అనేకులైన అబద్ధపు పోలికలు ఉన్నవి, పోకడలు ఉన్నవి. And our Pentecostal people, excuse the expression, is lousy with it. Carnal comparison. మన పెంతికోస్తు వారు, వ్యక్తీకరిస్తున్నందుకు మన్నించండి, మన పెంతికోస్తు వారు దానితో పేలు పట్టి ఉన్నారు. ప్రకృతి పోలిక. Let God raise up a man and give him something, and everybody in the country will try to impersonate that person. దేవుని యొక్క వ్యక్తిని లేపి అతనికి ఒకటి ఇచ్చునుగాక. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తిని అనుకరణ చేస్తారు. Don't you realize you're killing your own team? నీ సొంత వర్గాన్ని నువ్వు చంపుతున్నావని నీకు అర్థం కాదా? When you're playing football in a race, as Paul would have put it, let us run this race with patience. కృపే పౌలు చెప్పినట్టుగా పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాము. The man that's got the ball, don't take it out of his hands. Try to guard him. బంతి పట్టుకున్న మనిషి అతని చేతిలో నుండి అది తీయవద్దు, అతని కాపాడటానికి ప్రయత్నించు. But instead of that, because he don't belong to your organization, you try to take it away from him. అయితే దానికి బదులుగా అతని సంస్థాపక సంఘానికి చెంది ఉండలేదా కనుక అది అతని ఎదురుని తీసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నావు. Some man that's so clumsy he couldn't stumble over the flowers in a rug, and then try to take it away from him. That's right. కొందరు మనుషులు ఎంతో వికృతంగా భీకరంగా ఉంటారు. అతనికి చేతి కాదు, ఒక కంబల్లో పూలలో ఉంచితే, పువ్వుల్లో ఉంచితే నీ యొద్ద నుండి అది తీసివేయడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా? Spiritual speaking, I mean. Excuse me. ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను, అది నా భావం, క్షమించండి. Well, he'll stumble over a little thing like Acts 2:38, he's sure to fall. He'll stumble over Mark 16, how's he going to make it? చిన్న విషయమైన అపోస్తుల కార్యం లోపేందుకే అతను తొలగిపోతాడు, అతను తప్పకుండా పడతాడు. మార్కు సువార్త 16 పైన అతను తొలగినట్లయితే దాన్ని అతను ఎలాగూ చేయగలుగుతాడు? గమనిస్తున్నారా? Very chief lessons of Christ. And the very thing that was discussed at the Nicaea Council, they still stumble over it after all these years. క్రీస్తును కూర్చిన చిన్న పాఠము మరి నికేయ సభలో తర్కించిన అదే విషయాన్ని ఈ సంవత్సరాంతట్లో వారింకా చుట్టిల్లుతున్నారు. Korah was trying to make an organization to get into it, and Nicodemus had been in it trying to get out of it. ప్రయత్నం చేయడం, ఓ సంస్థాపక సంఘానికి సంఘమునకు చేయుటకు ప్రయత్నించడం, దాన్ని చేయడానికి ప్రయత్నం చేయడం, అందులో చేరుటకు నికోదేము అందులో నుండి బయటికి వచ్చుటకు ప్రయత్నించాడు. Nicodemus was accepted and came out. Korah perished in it. In his effort. He perished in his own effort. Oh my. నికోదేము అంగీకరించాడు, బయటికి వచ్చాడు. కోరహు అందులో నశించిపోయాడు. అతను తన స్వంత ప్రయత్నాలలో నశించిపోయాడు. అయ్యయ్యో. The organization that Nicodemus was in knew that Christ was sent of God, said so. నికోదేము ఉండేటువంటి సంస్థాపక సంఘానికి క్రీస్తు దేవుని వల్ల పంపించబడినవాడని తెలుసు వారికి. అలా చెప్పబడి ఉన్నది. Nicodemus in the 3rd chapter here confesses it. Rabbi, we know that thou art a teacher sent from God. For no man can do these miracles that you do except God be with him. ఇక్కడ 3వ అధ్యాయంలో అది నికోదేము ఒప్పుకున్నాడు. రబ్బీ, నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన బోధకుడు అని మేము ఎరుగుదుము. ఎందుకనగా నీవు చేయు ఈ అద్భుతాలను అతనికి దేవుడు తోడుగా ఉంటేనే తప్ప ఎవడు చేయలేడు. And the same group, because of their organization, called him Beelzebub, because of his power to cast out devils, and said he deceives our people by his doctrine. అదే గుంపు వారు తమ యొక్క సంస్థాపకుని బట్టి ఆయన బయల్జెబూబు అని పిలిచారు. ఎందుకనగా దయ్యాలను వెళ్ళగొట్టు ఆయన యొక్క బలాన్ని బట్టి, ఆయన యొక్క సిద్ధాంతాన్ని బట్టి మనవారిని ఆయన మోసము చేయుచున్నాడు అని వారు అన్నారు. It's the same thing today. ఈ రోజు కూడా అదే. Deceiving what? దేనిని మోసం చేయటం? Jesus said, I only do that pleases the Father. I only keep the words of God because he was the Word. He couldn't do nothing else but the Word. యేసు చెప్పి ఉన్నాడు,
తండ్రికి ఇష్టమైనవి మాత్రమే నేను చేయదును, దేవుని యొక్క వాక్యములను మాత్రమే నేను గైకుందును. ఎందుకనగా ఆయన వాక్యమై ఉన్నాడు, వాక్యము తప్ప మరొకటి ఆయన చేయలేడు. But because of their organization, because of their way they had man tied up, అయితే వారి యొక్క సంస్థాపకమును బట్టి, వారి యొక్క మార్గమును బట్టి వారు మనుషులను కట్టివేశారు. in their hearts they knew it, but their organization wouldn't let them keep it. వారి యొక్క హృదయాలలో అది వారు ఎరిగి ఉన్నారు. అయితే వారి యొక్క సంస్థాపక సంఘము దానిని వారు గైకొంటకు అంగీకరించదు. Then to make a way of escape, to keep the people from leaving the organization, తరువాత సంస్థాపక సంఘం నుండి విడిపించుకుని ఒక మార్గము తయారు చేయాలి. all men go up after him, అందరూ ఆయన వెంటే వెంటుకు, to keep the people from leaving the organization and following God's truth, ప్రజలు సంస్థాపక సంఘమును విడిచి దేవుని యొక్క సత్యమును వెంబడించు మార్గము, which he was truth. I am the truth, light. నేనే సత్యము, నేనే వెలుగును అని ఆయన సత్యమును, To keep them from following that, they said that he was deceiving the people. దానిని వెంబడించుటకు వారిని కాపాడుట, ఆయన ప్రజలను మోసము చేయుచున్నాడని వారు అంటున్నారు. Think of it. A man that in his heart know that he was God. God was in him. No man can say these things or do these things unless God be with him. దాన్ని గురించి ఆలోచించి, ఒక మనుషుడు తన హృదయములో ఆయన దేవుడు అని తెలుసు, దేవుడు ఆయనలో ఉన్నాడు, ఏ మనుషుడు ఇవి చేయలేడు, ఈ సంగతులు చెప్పలేడు, దేవుడు ఆయనతో ఉంటే తప్ప. Knowing that and saying that and confessing that and then turning around and calling him Beelzebub and the deceiver of the people. Their people, by his doctrine, oh my. అది ఎరిగి ఉండి, అది చెప్తూ ఉండి, అది ఒప్పుకోలు చేస్తూ ఉండి, తరువాత తిరిగిపోయి ఆయన బయల్జెబు అని పిలుచుట, ప్రజలను మోసం చేయవాడు అని పిలుచుట, ఆయన సిద్ధాంతము ద్వారానే ఆ ప్రజలు అలా చేశారు. అయ్యో, Nicodemus knew he was a prophet. ఆయన ప్రవక్త అయిన నికోదేముకు తెలుసు. Now that was one in the organization that loved God enough and feared God enough and recognized by the Old Testament that this man had the qualifications and was proven and vindicated. A prophet sent from God. స్థాపక సంఘములో ఉండి నిండుగా దేవుని ప్రేమించినవాడు, నిండుగా దేవుని మీద భయభక్తులు కలిగిన వాడు, పాత నిబంధన ప్రకారంగా దేవుని యొద్ద నుండి పంపబడిన ప్రవక్త యొక్క లక్షణాన్ని కలిగి రుజువు చేయబడినవాడు ఈ మనుషుడే అని ఎరిగినవాడు ఇతడు. The man, I'll honor him if he did come tonight. He got there. ఆ మనుషుడు ఆయనను గౌరవించవలసి ఉన్నది. రాత్రిపూట అతను వచ్చాడు. He's a lot better than a lot of our teachers today. They won't come at all. ఈనాడు ఉన్నటువంటి మన బోధకుల కంటే అతను ఎంతో కలిగి ఉన్నవాడు, వీరైతే రారు. Nicodemus finally arrived, so don't condemn him. You haven't arrived yet. ఎలాగైతేనేమి నికోదేము చెబుతున్నాడు, కాబట్టి మీరు ఇంకా రానట్లయితే అతన్ని నిందించకండి. Nicodemus knew that he was a prophet, so he feared God. ఆయన ప్రవక్త అయిన నికోదేము ఎరిగి ఉన్నాడు కనుకనే అతడు దేవుని ఎందు భయం కలిగి ఉన్నాడు. He wouldn't let that man get away from him. The light of that day. ఆ దినపు వెలుగైన ఆ మనిషిని తన నుండి విడిపించుకుంటకు అతను ఇష్టపడలేదు. No matter how much it was contrary, how much his organization said it was contrary, he seen God vindicating that man. And he knew he was a prophet. అది ఎంత విరుద్ధంగా ఉందా పర్వాలేదు, అతని యొక్క స్థాపక సంఘం ఎంత విరోధంగా అది చెప్పినా పర్వాలేదు, ఆ మనుషుల్లో దేవుడు వ్యక్తమవుతను అతను చూశాడు. ఆయన ప్రవక్త అని అతనికి తెలుసును. And if he was a prophet, the word of the Lord comes to the prophet. Amen. Hallelujah. And he knew what he was talking about. ఆయన ప్రవక్త ఉన్నట్లయితే ప్రభు యొక్క వాక్యం ప్రవక్త వద్దకు వచ్చును. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో అతను ఎరిగి ఉన్నాడు. చూశారా? So he went to Jesus. He wanted to know how to get salvation. కాబట్టి అతడు యేసు వద్దకు వెళ్ళిపోయాడు. రక్షణ ఎలా పొందాలో అతడు తెలుసుకోవడానికి ఆశించాడు. This man was a prophet. The word of God was with him, and he would know the way of salvation. ఈ మనుషుడు ప్రవక్త, దేవుని యొక్క వాక్యం ఆయనతో ఉన్నది, రక్షణ మార్గం ఆయనకు తెలుసును. But what Nicodemus had to learn is what many people today of the denominations of this day has to learn. Amen. అయితే నికోదేము
అతను తెలుసుకోవాల్సిందేమనగా, నేటి దినమున అనేకులైన వారు ఏది నేర్చుకునవలసి ఉన్నదో, నేటి దినాన సంఘశాఖలు ఏది నేర్చుకునవలసి ఉన్నదో దానిని అతడు నేర్చుకునవలసి ఉండెను. What Nicodemus ought to have known is what the people today ought to have known of these denominations. నికోదేము ఏది తెలుసుకునవలసి ఉన్నదనగా, నేటి దినాన ప్రజలు, నేటి దినాన సంఘశాఖలు తెలుసుకోవలసిన దానిని అతడు తెలుసుకోవలసి ఉండెను. He was more than a prophet. ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు. He come to him to tell him which way to life, and Jesus himself was life. కనుగొట్టాడు కొరకై ఆయన ఎద్దుకు అతను వచ్చాడు. జీవమునకు ఏది మార్గమో అది చెప్పమని చెప్పుటకు అతను వచ్చాడు. యేసు తానే జీవమై ఉన్నాడు. He that has the Son has life. కుమారుడు కలిగి ఉన్నవాడే నిత్యజీవము గలవాడు. So he mustn't come to try to learn a teaching. He must come to accept the person. కాబట్టి యొక్క బోధన నేర్చుకుంటూ రాకూడదు, వ్యక్తిని అంగీకరించుకుని రావాల్సి ఉన్నది. That's what it is tonight. The chief cornerstone is rejected again. అదే ఈ రాత్రి వేళ కావలసినది. ముఖ్యమైన మూలరాయి మరలా తిరస్కరించబడినది. What is the chief cornerstone? It's the Word. Of course, Christ is the Word. ముఖ్యమైన మూలరాయి ఏది? అది వాక్యమే, క్రీస్తు. ఆయన వాక్యమే. He had to learn something. అతడు ఒక నేర్చుకునవలసి ఉండెను. He thought, well, this man is a prophet. He's just a prophet. అతను అనుకున్నాడు, అతను ఒక ప్రవక్త, అతను కేవలం ప్రవక్త మాత్రమే అని అనుకున్నాడు. So, did you notice Jesus never answered his question? He just rebuked him for his blindness. కాబట్టి యేసు అతని ప్రశ్నకు జవాబు చెప్పలేదు. మీరు గమనించారా? అతని యొక్క గుడితనానికి ఆయన గద్దించాడు. More than a prophet. He was the Word and the shining light of the Word. ప్రవక్త కంటే గొప్పవాడు, ఆయన వాక్యమై ఉన్నాడు, ప్రకాశించుచున్న వాక్య కాంతి ఆయన. He was God shining through an instrumentality, proving that it was God in the man. Amen. He was the Word. దేవుడు మనుషుల్లో ఉన్నాడని రుజువు చేస్తూ ఒక ప్రకాశించుచున్న దేవుని సాధనము ఆయన, ఆయన వాక్యము. First John, the first chapter, St. John, first chapter, rather says, in the beginning was the Word, and the Word was with God, and the Word was God, and the Word was made flesh and dwelt among us. మొదటి యోహాను కాదు, యోహాను మొదటి అధ్యాయం చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి మన మధ్య వసించెను. And here was the Word of God shining through this little frail frame of a man, and it blinded the organization. Amen. But he come to get individuals. ఎక్కడ ఏ దుర్బలమైన చిన్న ఒక నరుని చట్రము ద్వారా దేవుని వాక్యం ప్రకాశిస్తున్నది. అది స్థాపక సంఘమును గుడ్డివానికి చేసినది. అయితే ఆయన వ్యక్తులను తీసుకుంటానికి వచ్చి ఉన్నాడు. More than a prophet. He was the Word. He is life. ప్రవక్త కంటే గొప్పవాడు, ఆయన వాక్యమే, ఆయన జీవం. Not he didn't have to teach you of some life to come. He was that life himself. He was life. He was light. He was life. రబోతున్న జీవను గురించి ఆయన బోధించుకు రాలేదు. ఆ జీవము ఆయనే ఉన్నాడు. ఆయన జీవమై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన జీవమై ఉంటున్నాడు. He was the eternal life. Was in him, and he alone is the giver of eternal life. ఆయన నిత్య జీవమై ఉన్నాడు. అది ఆయనలో మాత్రమే ఉన్నది. నిత్య జీవం ఇచ్చేవాడు ఆయన మాత్రమే. He that has the Son has life. కుమారుని కలిగిన వాడు జీవం గలవాడు. So you can't just have the word teaching of him, you've got to have him. కాబట్టి ఆయన ద్వారా బోధను నీవు పొందడం ద్వారా నీ వాక్యమును పొందవు, కానీ నీవు ఆయననే పొందవలసి ఉన్నది. You say, oh, people sit down and learn that Bible and all the Greek words and what the definitions are and the punctuations and so forth and know more about God than nothing. See? నీవంటావు, ప్రజలు కూర్చొని ఆ బైబిల్ను, అన్ని గ్రీకు పదాలను, సంఘశాఖలంటే ఏవి, వాటి పొల్లులు మొదలైన వాటిని నేర్చుకుంటారు. దేవుని గురించి ఏమీ ఉండదు. గమనిస్తున్నారా? No. He that has the farm, he that has the plant, it's he that has the Son, that has him, the person. He's the one that has life. కాదు, భక్తి కలిగి ఉన్నవాడు కాదు, ప్రణాళిక కలిగి ఉన్నవాడు కాదు, కుమారుడు కలిగి ఉన్నవాడు, వ్యక్తి అయిన ఆయన్ను కలిగి ఉన్నవాడు, జీవుని కలిగి ఉన్నవాడు ఆయన ఒక్కడే. Nicodemus knew that he knew about life,
but he never knew that he was eternal life. జీవుని గురించి ఎరిగినవాడు ఆయనని నికోదేముకు తెలుసు. అయితే ఆయనే నిత్య జీవమని అతనికి తెలియదు. That's what the man he was talking to, the messenger, the light of the day, the light of the world. అతడు మాట్లాడుతున్న వర్తమానికుడు ఆ మనుషుడు ఆయనే. దినానికి వెలుగు, లోకానికి వెలుగు ఆయనే. The light shined in darkness, and the darkness comprehended not. He was sent to his own received him not. వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దానికి గ్రహింపకుండెను. ఆయన తన స్వజనుల ఎద్దుకు పంపబడెను, ఆయన స్వజనులు ఆయన్ను చేర్చుకొనలేదు. Why? Why? Because they were so organized, set up with washing pots and pans and traditions, that they failed to see the Word made flesh. ఎందుకు ఎందుకు ఎందుకనగా వారెంతగానో సంస్థాపకం చేసుకున్నారు. కడిగే కుండలతో, ముక్కులతో, ఆచారాలతో శరీరధారి అయిన వాక్యమును చూడలేనంతగా అల్లుకుపోయారు. It's repeated. It's repeated again. History repeats itself ever so often. అది పునరావృతమవుతున్నది, అది తిరిగి పునరావృతమవుతున్నది. చరిత్ర తనకు తాను తరచుగా పునరావృతమవుతున్నది. Yes, he knew about life, but Nicodemus didn't know that he was life. అవును, జీవుని గురించి అతను ఎరిగి ఉన్నాడు. అయితే ఆయనే జీవం అని మాత్రము నికోదేముకు తెలియదు. That's what it is today. So many people try to make Jesus, a great teacher. They even try to say he was a prophet. But when you try to say he was God, that's too much. See? అదే ఈరోజు ఉన్నది. అనేక మంది యేసును ఒక గొప్ప బోధకుడుగానో, చివరికి ఆయన ఒక ప్రవక్తగానో చేయుచున్నారు. అయితే నీవు ఆయనను దేవుడని చెప్పుటకు ప్రయత్నించినట్లయితే అబ్బా అది మించిపోయిందే అని అంటావు. చూశారా? But he was God, and he is God, and he always will be God. That's all. That's right. అయితే ఆయన దేవుడై ఉండేది, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుడై ఉండును. అంతే అంతే. Notice, he never told Nicodemus now when he come to him. He never said, "Now Nicodemus, I have great respects for you, that you are a master in Israel." గమనించు, అతడు ఆయన ఎదుకు వచ్చినప్పుడు నికోదేముతో ఆయన ఈ విధముగా చెప్పలేదు. నికోదేము గారు, నీ ఎడ్ల నాకు గొప్ప గౌరవం ఉన్నవి, నీవు ఇశ్రాయేల్లో బోధకుడువు గారివి. I'll tell you what, you're searching eternal life. Perhaps you ought to polish up on your scholarship. You don't say your words right. నేను నీకు చెప్తాను, నీవు నిత్య జీవాన్ని వెతుకుతున్నావు. బహుశా నీ యొక్క పాండిత్యానికి పూత పూయవలసి ఉంటుందేమో. నీ మాటలు నీవు సరిగా పలుకుట్లేదు. Nonsense. బుద్ధిహీనత. Or maybe you ought to seek a higher office in your denomination to have eternal life. లేక నిత్య జీవాన్ని పొందుట కొరకు ఒకవేళ నీవు నీ యొక్క సంఘశాఖలో ఉన్నతమైన పెద్ద పదవిని నీవు వెతకవలసి ఉన్నదేమో. That's what so many people try to do today. A higher office. They want to become from a pastor to a state presbyter or to some bishop or something like that. That has no more to do with God than nothing. అదే ఈ దినాన అనేక మంది చెప్పుడుకే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద పదవులు, పాదుడి దగ్గర నుండి రాష్ట్ర ప్రెస్బిటేరియన్, ఆ తర్వాత ఒక బిషప్, అలాంటిది మరొకటి కావాలని. అటువంటి దేవునికి ఏమీ అవసరం లేదు. Watch what he did before such a person. He rebuked him for his not knowing the hour he was living. అటువంటి వ్యక్తి వద్ద ఆయన ఏమి చేసింది గమనించు. అతను జీవిస్తున్న కాలాన్ని అతని ఎరుగునందుకు ఆయన అతని గద్దించాడు. You mean to tell me that you're a master in Israel and can't understand these things? When he said a man's got to be born again. నీవు ఇశ్రాయేలుకు బోధకుడు ఉండి ఈ విషయాలు ఎరగక ఉండి నన్ను చెప్పని అంటున్నావు. ఆయన అన్నాడు, ఒక్క మనుషుడు తిరిగి జన్మించవలసి ఉన్నది అని ఆయన అన్నప్పుడు Why, he said, me an old man entered in my mother's womb. అతను అడిగాడు, వృద్ధుడైన నేను నా తల్లి గర్భములో ప్రవేశించుట ఎలాగది? He said, and you are a bishop, a cardinal, a state presbyter in the Pentecostal church, or somebody else, some great guy in the organization, and you don't know the scripture. ఆయన చెప్పాడు, నేను ఒక బిషప్, ఒక కార్డినల్, పెంతెకోస్తు సంఘములో రాష్ట్ర ప్రెస్బిటేరియన్, లేక ఇంకా మరొకరు, లేదా స్థాపక సంఘములో గొప్పవాడము,
నీకు లేఖనము తెలియదా? Oh, we got Moses. ఓ మోషే మాకున్నాడు. If you'd have known Moses, you'd have known me because he was the one that spoke of me. మోషేని మీరు ఎరుగుంటే మీరు నన్ను ఎరిగిందరు, ఎందుకనగా నన్ను గురించి చెప్పిన వాడు అతడు. గమనిస్తున్నారా? But not according to their tradition, their organization. That was different. అయితే వారి యొక్క ఆచార ప్రకారముగా కాదు, వారి స్థాపక సంఘ ప్రకారముగా కాదు, అది వేరేది. But Moses did speak of him, and he was that one that Moses spoke of. And yet they didn't know it. అయితే మోషే ఆయన గురించి చెప్పాడు. మోషే చెప్పిన వ్యక్తి ఆయనే అయినప్పటికీ వారు ఎరగకపోయారు. Why? They got themselves so bound down with tradition. They didn't know it. ఎందుకని? వారు తమకు తాము ఎంతగానో ఆచారాలకు కట్టుబడిపోయారు. వారు అది ఎరగరు. And my brethren, it takes this tape. Don't turn it off now. Just a minute. Let's look this thing right in the face. అది చదువుతున్న సహోదరులారా, ఈ టేపుడు తీసుకున్న వారులారా, దీన్ని నిలుపు చేయవద్దు. ఒక్క నిమిషం ఈ సంగతి నేరుగా ముఖాముఖిగానే చూద్దాం. I love you. You're a shepherd. And I'm not trying to be a know-it-all. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నీవు ఒక కాపురి ఉన్నావు. నేనంతగా ఎదిగిన వారిగా ప్రయత్నించట్లేదు. If I'm making that impression, then you stop the tape and pray for me. I'm only trying to bring to you something that's true. Don't let it get by you. నేను అటువంటి అభిప్రాయాన్ని కలుగజేసినట్లయితే అప్పుడు టేపు నిలుపు చేసి నా కొరకు ప్రార్థించు. నేను కేవలము సత్యమైన ఒకదాని యొద్దకు మిమ్మల్ని తెచ్చుడు కొరకు ప్రయత్నం చేస్తున్నాను. అది మీ యొద్ద నుండి తొలగించుకోవద్దు. Now, I respect the order of man and so forth, but when you make these organizations, నరుని యొక్క పద్ధతిని మిగతా వాటిని నేను గౌరవిస్తాను. అయితే మీరు ఈ స్థాపక సంఘాలను తయారు చేస్తున్నప్పుడు look at the Pharisees would have nothing to do with the Sadducees, because the Sadducees didn't believe in and neither angel or spirit or resurrection or anything, and the Pharisees possessed both, and they were at war with one another. పరిశీలన చూడండి. సద్దూకైలతో వారికి ఏమీ పని లేదు. ఎందుకంటే సద్దూకైలు దేవదూతలు గాని ఆత్మను గాని పునరుద్ధానమును గాని ఇంకా ఏదైనా గాని వారు నమ్మరు. పరిశీలు అవి రెండు కలిగి ఉన్నారు. వారు ఒకరికొకరు యుద్ధం కలిగి ఉంటున్నారు. Now the oneness believes one thing, the Trinity believes another, and the Methodist another, and the Presbyterian another, and you draw little lines, and what have you got? A separation of brotherhood. ఏకత్వం ఒకదాన్ని నమ్ముతుంది, త్రిత్వం ఒకదాన్ని నమ్ముతున్నది, మెథడిస్ట్ ఒకటి నమ్ముతున్నది, ప్రెస్బిటేరియన్ మరొకటి. చిన్న గీతలు మీరు గిచ్చుకుంటున్నారు. మీరేమి సంపాదించారు? ఏం పొందుకున్నారు? సహోదరత్వం అందు వేర్పాటును పొందుతున్నారు. Wait, we'll find that place in the Bible in just a little bit. What it is, what God says it is. ముందుకు వెళ్తున్నప్పుడు బైబిల్ గ్రంథము కొద్దిగా ఆ స్థానాన్ని మనం చూద్దాము. అది ఏంటి అన్నది, దాని గురించి దేవుడు ఏమి చెప్పి ఉన్నది. Now, no, he never told him to polish up. He just rebuked him for not knowing the real thing. లేదు, ఆయన ఎన్నడూ అతనికి పూతపోయినదిగా చెప్పలేదు. నిజమైన దానిని అతడు ఎరుగునందుకు ఆయన అతన్ని గద్దించాడు. Art thou a master in Israel and know not these things? If I have told you earthly things and you can't understand it. నీవు ఇశ్రాయేలుకి బోధకుడివై ఉండి ఈ సంగతులు ఎరుగువా? నేను భూసంబంధమైన సంగతులు చెప్పిన అది నీకు అర్థం కాలేదు. Think, a master, a high order in an Orthodox church, bishop, cardinal, and you can't even understand the baby form of natural things. And I tell you, how are you going to understand spiritual things from heaven? ఆలోచించే ఒక బోధకుడు, ప్రామాణికమైన సంఘములకు హోదా గల వ్యక్తి, బిషప్, ఒక మతాధికారి, నేను ప్రకృతి విషయాలు చెప్తుండగా, బిడ్డ నిర్మాణం ఉన్నటువంటి ప్రకృతి విషయాలు చెప్తుండగా నీవు అర్థం చేసుకోలేకపోతే పరలోక సమైన ఆత్మ విషయాలు నీవేలా అర్థం చేసుకోగలవు? But an ignorant old fisherman who couldn't even write his own name understood it. And was made the head of the church at Jerusalem. Peter. అయితే పామరుడైన ఒక వృద్ధుడు, చేపల పట్టువాడు, చిట్ట చివరకు తన స్వంత పేరునే వ్రాయలేనివాడు అది అర్థం చేసుకున్నాడు. చూశారా, యెరూషలేములోని సంఘానికి ఒక పెద్దగా చేయబడ్డాడు పేతురు. చూశారా, Oh, all the Father has given me, he will come.
ఓ తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చును, అతడు నా యొద్దకు వస్తాడు. చూశారా? They see it, they believe it, they act on it, knowing nothing's going to hold them. వారు దాన్ని చూశారు, వారు దాన్ని నమ్మారు, దాని ప్రకారంగా వారు ప్రవర్తించారు. ఏది వారిని పట్టుకోలేదని ఎరిగిన వారై, Just like the farmer, it's not pleasant to put a joke, but to make an illustration. ఒక వ్యవసాయదారుడి వలె, ఒక వ్యవసాయదారుడి వలె ఒక తమాషాలు వేయడము సబబు కాదు, కానీ ఒక ఉదాహరణ చేయట కొరకు. Instead a farmer set a hen and they didn't have enough eggs, he put a duck egg under it. When the little duck was hatched, it's the funniest looking thing them chickens ever saw. వారు చెప్పారు, ఒక వ్యవసాయదారుడు ఒక కోడి పెట్టెను పట్టుకుని కప్పెట్టాడు. వారికి చల్లని కోడిగుడ్లు లేవు, బాతుగుడ్డు దాని కింద పెట్టాడు. ఆ చిన్న బాతు పిల్ల పొదిగి బయటకు వచ్చిన తర్వాత కోడి పిల్లలకు ఏనాడు చూడటువంటి వింతగా అది కనిపిస్తుంది. He had a long funny face and he went along quacking instead of clucking, and the chickens all eat and pecked in the barnyard, and that wasn't his diet exactly. దాని ముఖం పొడవుగా ఉన్నది, అది క్లక్కి అని కోడి వలె వీటికి బదులు వా అని అరుస్తుంది. కోడి పిల్లలన్నీ కూడా వామి వద్ద పొడుచుకొని తింటున్నవి, అయితే ఖచ్చితంగా దీని యొక్క ఆహారము అది కాదు. So one day the old hen let him out behind the barn to catch some grasshoppers, and over the hill was a lake. ఒకరోజు పెద్ద కొడిపెట్ట, ఆ పెద్ద కొడిపెట్ట వాము వెనక్కు ఆ వాగు దగ్గరికి వెళ్ళి కొన్ని మిడతలు పట్టుకోవడానికి తీసుకుని వెళ్ళింది. And the wind happened to come up off the lake, and he smelt the water. It's just his nature. ఆ సరస్సులోకి లేక ఆ వాగులోకి గాలి వీచడం జరిగింది. అది నీరు వాసన పట్టినది, అది దాని యొక్క స్వభావం. The old hen said, cluck, 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 come back. He said, quack, 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 right to the water. ఆ పెద్ద కొడిపెట్ట క్లక్ 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 తిరిగిరా అని చెప్తుంది. ఇది చెప్తుంది, నీటిలోనికి వెళ్తూ క్వాక్ 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 అని అరుస్తుంది. Why? He was a duck to begin with. ఎందుకని? అనుభవం నుండి అది బాతు. No matter how much the hen clucked, he was still a duck. అది ఎంత పెద్దగా కొడిపెట్ట, ఎంత పెద్దగా క్లక్ అని కెక్కలు పెట్టినా అది ఇంకా బాతే అవుతుంది. That's the way it is of a man that's predestinated to eternal life. When he sees the light of God, the enough organizations in the world are clucking back into him. నిత్య జీవానికి నిర్ణయించబడిన మనుషుడి యొక్క మార్గము అలా ఉంటున్నది. అతడు దేవుని వెలుగును చూచిన తర్వాత తిరిగి క్లక్ అని కేకలు పెట్టి దానిలోనికి వెలుగుకు పిలిచే ఏలాంటి స్థాపక సంఘాల్లోకి అవి వెళ్ళలేవు. No. Why? It's his nature. లేదు, ఎందుకని? అది అతని యొక్క స్వభావము. He might have been dieting with them a long time, eating their trash and socials, but he comes to a place he finds something different. So he knows it. వారి యొక్క పనికిరాని సంక్షేమ సంగతులు అలాంటి చెత్తనంతా తింటూ ఎంతో కాలం నుండి వారితో ఆహార నియమావళిని పఠించవచ్చును. కానీ ఒక స్థలానికి వచ్చినప్పుడు ఒక వ్యత్యాసకరమైన దానిని అతని కనుగొన్నాడు. కాబట్టి అది అతనికి తెలిసినది. My sheep know my voice, said Jesus. Stranger they'll not follow. నా గొర్రెలు నా స్వరము వినును, యేసు చెప్పాడు. అన్యుని అవి వెంబడించవు. They might be following something strange, but down in them is something different. Let them hear the truth one time and watch them. అవి ఒకవేళ వింతైన ఒకదాన్ని వెంబడించవచ్చును, అయితే వారి యొక్క అంతరంగంలో వ్యత్యాసకరమైనది ఒకటి ఉన్నది. ఒకసారి సత్యము వారిని వినలేవు, వారిని గమనించు. All the Father has given me will come. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ వస్తారు. Yeah, he rebuked him for not knowing. Thou art a master in Israel and know about these things. You must be born again. అవును, అతడు తెలియక ఉండినందుకు ఆయన వారిని గద్దించాడు. ఇశ్రాయేల్లో నీవు బోధకుడవై ఉండి ఈ సంగతులు ఎరుగవా? నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది. Now, the natural man, I want you to notice something here. You must be born again. ప్రకృతి సంబంధమైన మనిషి, ఇక్కడ మీరు ఒకటి గమనించాలనుకుంటున్నాను నేను. నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది. Now, natural life, if we have natural life, in order to be active in this natural life, in natural things, we have to have a natural birth. ఈ ప్రకృతి సంబంధమైన జీవితంలో ప్రకృతి సంబంధ విషయాలలో చలనము కలిగి ఉంటాను కొరకై మనకు ప్రకృతి జన్మ అవసరమై ఉన్నది. They don't just jerk you off of a tree somewhere. See?
stick you out some way. They tried it, but it didn't work. ఎక్కడో ఒక చెట్టు నుండి ఒక చోటు నుండి వారు నిన్ను అలాగ చెవుక్కున లాక్కుని రాలేదు. చూశారా, ఒక విధంగా నిన్ను అతికించి ఉంచలేదు. వారిది ప్రయత్నించారు, అయితే అది పనిచేయలేదు. It's got to be an actual birth, natural birth, to make you active so you can have the five senses: walk, talk, see, taste, feel, smell, hear, move around, so forth, because you're then a human being and you're subject to all these things because they go into the natural life. అది నిజమైన ప్రకృతి రీత్యా జరిగిన జన్మ అయి ఉండవలసి ఉంటున్నది. నీకు చలనము కలిగినట్టు కొరకు, తద్వారా నీవు 5 జ్ఞానేంద్రియాలు కలిగి నడిచి, మాట్లాడి, చూచి, రుచి చూచి, స్పర్శించి, వాసన చూచి, విని, కదలి మొదలైనవి చేడు కొరకై. ఎందుకనగా ఆ తర్వాత నీవు నరుడవయ్యావు. వీటన్నిటికీ నీవు లోబడతావు. ఎందుకనగా అవి ప్రకృతి జీవమునకు నిన్ను నడిపించును. And in such a birth, sometimes we become very wise in worldly wisdom. The affairs of the world, become presidents and great scholars and master mechanics and scientists and so forth. అటువంటి జన్మ ద్వారా కొన్నిసార్లు లోక జ్ఞానమందు, లోక కార్యకలాపాల యందు ఎంతో జ్ఞానమైపోతాము. ప్రెసిడెంట్లుగాను, గొప్ప విద్యావంతులము గాను, ఉన్నత శ్రేణి కలిగిన యాంత్రిక నిపుణులుగాను, శాస్త్రవేత్తలుగాను అయిపోతాము. And you always know from the very beginning it was Cain's children that had that kind of wisdom, not Seth's. They were humble sheepmen. ఆరంభం నుండి కూడా నీవెప్పుడు కూడా ఇది తెలుసుకుని ఉండు. షేతు బిడ్డలు కాదు, వారు దీనులు, గొర్రెల కాపరులు. But Seth's children were godly people, but Cain's children were always smart, high, science, doctors and great men. అయితే షేతు కుమారులు భక్తి గలవారు. అయితే కయ్యూను సంతానము ఎల్లప్పుడూ కూడా తెలివైన వారు, గొప్పవారు, విజ్ఞాన శాస్త్రజ్ఞులు, వైద్యులు, ఘనమైన మనుషులు. Right, the Bible said so. That teaches that. And very religious, but perished at the end. అవునది వాస్తవం. అలాగనే బైబిల్ తెలుపుతున్నది. తెలుసా, దానిని అది ఉపదేశిస్తున్నది. ఎంతో భక్తి గలవారు, అయితే ఆఖరికి నాశనమైపోతారు. We become wise by going to school, taking scholarship, and so forth. We become very wise, smart, and can do things and say things and sometimes out-talk a man that's spirit-filled. పాఠశాలకు వెళ్ళడం ద్వారా, విద్యను అభ్యసించడం ద్వారా, మొదలైన వాటి ద్వారా మనమెంతో తెలివిగల వారమైపోతాము. ఎంతో జ్ఞానులము, తెలివైన వారమై చెప్పే విషయాల్లో, చేయే విషయాల్లో, మాట్లాడే విషయాల్లో ఆత్మ పూర్ణులైన మనుషులు దాటిపోతాము. Did Jesus say the children of this world is wiser than the children of the king? రాజ్య సంబంధుల పిల్లల కంటే ఈ లోక సంబంధులు యుక్తిపరులై ఉన్నారని యేసు చెప్పలేదా? Sure. Because they, by their intellects, that they can talk and outsmart and out-talk and take the scriptures and twist it to make it say things that it doesn't. నిజం. అందుకని వారి బుద్ధి కుశలత ద్వారా మెచ్చిన తెలివి కలిగి, మెచ్చిన సంభాషణ కలిగి, లేఖనములు పెనవేసి అది చెప్పని వాటిని చెప్పినట్లుగా తయారు చేస్తారు. Oh, it doesn't exactly mean that. When a man says that, get away from him. అది ఖచ్చితంగా ఆ అర్థం కాదు అని ఒకరు ఆ విధంగా చెప్పినప్పుడు అతని ఎదురు నుండి వెళ్ళిపో. God watches over his word, you know the Bible says. It's wrote just the way it should be. దేవుడు ఆయన వాక్యమును కనిపెడతాడు. తెలుసా, బైబిల్ చెప్తున్నది అది ఏ విధంగా వ్రాయబడినదో ఆ విధంగానే ఉండవలసి ఉన్నది. అవును, చూశారా? Now it's put in such a way to deceive or to make the wise stumble over it. మోసం చేయబట్టకు అది ఆ విధంగా పెట్టబడినది, లేదా జ్ఞానులను దాని గూర్చి తబ్బిబులు చేయుటకు. It's so simple, that's the reason they stumble over it. All right. అదెంతో సులభము. ఆ కారణం చేతనే దాని గురించి వారు తొట్టిల్లిపోయారు. చూశారా? మంచిది. All this wisdom and things that they can accumulate, yet, but it is from, that birth is from beneath this earth. It's from the earth, and it is against the Spirit of God. వారు సంపాదించగలిగిన ఈ జ్ఞానమంతా
అయితే ఇది భూసంబంధమైనది. ఆ జన్మ క్రింద నుండి వచ్చినది, ఆ జన్మ ద్వారా వచ్చినది, అది భూమి నుండి వచ్చినది, అది దేవుని ఆత్మకు విరోధమై ఉన్నది. The first birth makes us active here, makes us mortal man, because of the sin act at the garden, made man come into the world by a woman. మొదటి జన్మ ఇక్కడ మనలను క్షణమగలిగిన వారిగా చేస్తున్నది. మనల్ని మత్తులుగా చేయుటకు కారణం తోటలో జరిగిన పాప క్రియ వలన స్త్రీ ద్వారా మానవుడు లోకంలోకి వచ్చి ఉన్నాడు. And a man that is born of a woman is of a few days, but a man that is born of Christ is eternal. స్త్రీ కైనరుడు కొద్ది దినములు బ్రతికిన వాడై ఉండును, అయితే క్రీస్తు ద్వారా జన్మించిన మనుషుడు నిరంతరం ఉండును. Job said a man is born of a woman is few days and full of trouble. యోబు చెప్పాడు, స్త్రీకి పుట్టిన నరుడు కొద్ది దినములు బ్రతికిన వాడై అనేకమైన ఇబ్బందులు కలిగి ఉండును. Notice, but a man that's born of Christ has to be born from above. క్రీస్తు ద్వారా జన్మించిన వాడై పై నుండి జన్మించవలసి ఉన్నది. Now, but a man that's born to the earth become wise and can almost outsmart. ఇప్పుడు మట్టి ద్వారా జన్మించిన మనుషుడు జ్ఞానవంతుడై బహు తెలివి కలిగిన వాడు అవుతాడు. Look how shrewd the devil was. He fooled every priest to come on the earth. దయ్యం ఎంత యుక్తి కలిగినదో చూడు. భూమి మీద ఉన్న ప్రతి యాజకుని బుద్ధిహీనుడిగా చేసినది. He sure did. He fooled. He's still doing it. Yeah. Sure did. అతడు నిజంగానే చేశాడు. అతను బుద్ధిహీనుడిగా చేశాడు. అతను ఇంకా చేస్తున్నాడు. అవును, చేశాడు, నిజం. He was smart. But he came up against his match one day, who defeated him. అతను తెలివిగలవాడు. అయితే ఒక్క దినాన అతనిని జయించిన ఆయనకు విజయుడుగా వచ్చాడు. And the only thing we have to do is just lay against him. He's already defeated him. మనం చేయవలసిన ఒకటి ఏదనగా అతనికి వ్యతిరేకంగా ఉంటే ఆయన ఎప్పుడో వారిని ఓడించి ఉన్నాడు. అవును, But it's from beneath, and this wisdom that man accumulates to prove and show all these things why man should do this and man should do that, it's contrary and enmity the carnal mind to God. అయితే ఇది క్రింద నుండి వచ్చినది. మనుషుడు అదెందుకు చేయాలి, ఇదెందుకు చేయాలి అని తెలుపుతూ రుజువు చేయుచున్న ఈ జ్ఞానము దేవునికి విరుద్ధమైనది, శత్రుత్వమైనది. Scripture says so. Right. అలాగ లేఖనం తెలుపుతున్నది. అవును, No matter how smart they can twist it around, I want somebody to show me where God ever had an organization or ever commanded one, but what condemns it here in the Bible. వారెంత తెలివైన వారైనను దాన్ని వారు తలకిందులు చేస్తున్నారు. దేవుడు ఏనాడైనా ఒక స్థాపక సంఘముని ఏర్పాటు చేయమనో లేక ఆయన అటువంటిది ఉన్నదో మీలో ఒకరు చూయించమని నేను కోరుతున్నాను. అయితే బైబిల్ గ్రంథములో అది గద్దించబట్టం తప్ప No matter how smart they can try to be, it's contrary. అవెంతగా బుద్ధిమంతంగా ఉండుటకు ప్రయత్నించినప్పటికీ అవి వ్యతిరేకమే. How the wisdom can stand and out-argue to you and make you feel that little by telling you about it, but it's contrary to the Scriptures. జ్ఞానం నిలబడి నీకు వ్యతిరేకంగా వాదించినప్పటికీ దాని గురించి చెప్పుడు వలన నిన్ను కొంచెము చల్లబరిచినప్పటికీ అది లేఖనముకు వ్యతిరేకమే. Somebody said to me, Brother Branham, there's one thing I got against you. He said, you're Jesus only. I said, I am not.